నేనైతే మీ దయా ట్రెండీ టాక్స్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. వినాయక చవితి ఎలా చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకోవడానికి. ముందుగా అయితే ఇంటి అలంకరణ మొత్తం కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు వినాయకుడికి నైవేద్యాలు అనేది తయారు చేసేసాను. ఇంకా ఇగో ఇదొకటి తయారవుతుంది. కంప్లీట్ అయిపోయి నైవేద్యాలు అన్నీ కూడా కంప్లీట్ చేసేసాను అనమాట. దేవునికి ఇష్టమైన నైవేద్యం అంతా కూడా కంప్లీట్ చేశాను. బెల్లంతో హారతి ఉండ్రాలు కంప్లీట్ అయితే అయిపోయాయి. దేవునికి ఇష్టమైన శనగలు ఇవన్నీ కూడా కంప్లీట్ చేశాను. ఇంకా వినాయకుడిని పూజించడం అయితే మొదలు పెడుతున్నాను. ముందుగా అయితే వినాయకుడు కూర్చున్న పీట మీద అయితే ముగ్గు వేసేసాను. ఆ తర్వాత కొంచెం బియ్యం మీద వేసి కూడా వినాయకుడిని కూర్చోబెట్టేసాను. అలాగే మన ఇంకా ముఖ్యమైన అసలైన వినాయకుడు ఉన్నారు కదండి, చిన్న వినాయకుడు. పసుపుతో అయితే చిన్న వినాయకుడిని అయితే చేసి పెట్టేశాము. అలాగే వినాయకుడికి కావాల్సిన పత్రాలన్నీ కూడా పెట్టవలసిన పాత్రలన్నీ కూడా పెట్టేసి అలంకరణ చేసేసాము. మొత్తానికి అయితే వినాయకుడు కంప్లీట్గా అలంకరణ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వినాయకుడిని పూజ చేయడం అయితే మొదలు పెట్టాను. అండ్ వినాయకుడు పూజ చేస్తుండగా కూడా వినాయకుడు పాటలు పెట్టుకొని అయితే నేను పూజ చేశానండి. అంటే నాకు తెలిసిన పద్ధతుల్లో అయితే వినాయకుడి పూజ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా అయితే నాకు తెలిసింది ఇంతే, నేనైతే ఇలాగే చేశాను. నా మనసుకి అయితే ఎలాగనిపించింది అలా అయితే చేశాను. అలాగే ఈ వినాయక చవితి పండుగ అయితే చాలా బాగా చేశానండి. మా కుటుంబం అందరము కలిసి కూడా వినాయకుడిని పూజించేసాము. కంప్లీట్గా అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే మీరు కూడా మీ వినాయక చవితి పండుగ అయితే ఎలా చేశారు అనేది కామెంట్స్లో చెప్పేయండి, మాతో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.